హలో అందరికీ. ఇదైతే బీరకాయ రొయ్యల కర్రీ అండి. మార్నింగ్ పిల్లల క్యారేజ్‌లోకి ఇచ్చేసాను. ఆ మిగిలింది బీర తొక్క అంతా తీసేసి దానికైతే పచ్చడి ప్రిపేర్ చేశానండి. మా వారికైతే బీర తొక్క అవని, అరటి తొక్క అవని, ఆనపకాయ ముక్కలవని ఏదవని పచ్చడి అతనికి చాలా చాలా ఇష్టమండి. నేనైతే ఎప్పుడూ ఒకే ఒక్కటి అనుకుంటానండి. మా వారికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టాలి. మా వారికి ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ మా అత్తయ్య గారి చేతితో చేసేది. మా అత్తయ్య గారు అయితే ఇప్పుడు లేరు, కానీ ఆవిడ దగ్గర నేను నేర్చుకున్న ప్రతి వంట, అంటే మా వారికి ఇష్టమైన ప్రతి వంటని జాగ్రత్తగా ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అత్తయ్య లేకపోయినా ఆ టేస్ట్ అనేది ఎప్పటికీ ఆయన మిస్ అవ్వకూడదు, ఎప్పటికీ ఆయన ముందే ఉంచాలి అని నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఇలాంటి పచ్చడిలు చేసేటప్పుడు కొద్దిగా చింతపండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. కానీ మా వారు పిల్లలు ఆ పులుపు అనేది తినరు కాబట్టి నేను వేయట్లేదు. నేను పక్కన నిమ్మ చెక్క పెట్టుకొని ఈ పచ్చడిలో వేసుకొని దీంతో పచ్చుల్లిపాయలతో పచ్చడి చాలా బాగుంటుందండి.